హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. స్ట్రీట్ స్టైల్ చికెన్ 65ని ఇంట్లోనే సేమ్ టేస్ట్తో క్రిస్పీగా స్పైసీగా ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్లో చూడండి. ఈ ప్రాసెస్లో చేశారంటే చికెన్ 65 ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది అండ్ చాలా క్రిస్పీగా మంచి టేస్ట్తో వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్లో స్ట్రీట్ స్టైల్లో లాగా చికెన్ 65ని ఈజీగా చేసేయొచ్చు. ఈ స్ట్రీట్ స్టైల్ చికెన్ 65ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ని తీసుకోండి. నేను 1/2 kg బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. ఇలా చికెన్ తీసుకున్న తర్వాత వాటిని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. చికెన్ని కట్ చేసుకున్న తర్వాత 2 to 3 times నీట్గా ఉప్పు ఇంకా నిమ్మరసంతో కడగండి. ఇలా కడిగిన చికెన్లోకి స్పైసెస్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. 1 tablespoon కారంని వేసుకోండి. 1 teaspoon పసుపుని వేసుకొని గరం మసాలాని 1/2 teaspoon వేసుకోండి. 1/2 teaspoon జీలకర్ర పొడిని 1 teaspoon ధనియాల పొడిని వేసుకోండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 tablespoon తీసుకోండి. 1 teaspoon మిరియాల పొడిని తీసుకోండి. అన్ని స్పైసెస్ ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే చికెన్కి అన్ని స్పైసెస్ పట్టుకుంటాయి. ఇలా 3 to 4 minutes వరకు మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మరసాన్ని కూడా వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 3 to 4 minutes వరకు బాగా చికెన్ని మ్యారినేట్ చేసిన తర్వాత మూత పెట్టేసి గంట సేపు పక్కకు పెట్టండి. గంట తర్వాత మూత తీసేసి అందులో కార్న్ఫ్లోర్ ఇంకా మైదా పిండిని వేసుకోండి. 2 tablespoon మైదా పిండిని 2 tablespoons కార్న్ఫ్లోర్ని వేసుకోండి. మైదాపిండి ప్లేస్లో బియ్యపిండిని కూడా వేసుకోవచ్చు. బియ్యపిండిని ఇంకా కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఇలా పిండిని వేసుకున్న తర్వాత చికెన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన చికెన్ని 10 to 15 minutes వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ముక్కుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే చికెన్ పీసెస్ని తీసుకోండి. ఇలా చికెన్ పీసెస్ని సపరేట్ చేసుకుంటూ ఇలా ఆయిల్లోకి తీసుకోండి. పీసెస్ని ఎక్కువగా తీసుకోకండి. ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నే తీసుకోండి. చికెన్ పీసెస్ ఎక్కువగా తీసుకున్నారంటే చికెన్ పీసెస్కి మనం పట్టించిన పిండి మొత్తం సెపరేట్ అయిపోతుంది. అందుకని ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నే తీసుకోండి. చికెన్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో 5 to 7 minutes వరకు ఫ్రై చేసుకోండి. చికెన్ ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. మీరు ఫ్రై చేసినప్పుడు సరిగ్గా ఫ్రై చేయకపోతే చికెన్ పైకి కలర్ చేంజ్ అయినా లోపల చికెన్ ఉడకకుండా పచ్చిగా ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే 5 to 7 minutes వరకు ఫ్రై చేసుకోండి. చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చిని బాగా కడిగి తడి లేకుండా క్లాత్తో నీట్గా తుడవండి. తుడిచిన తర్వాత ఇలా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా చేస్తే పచ్చిమిర్చి బాగా క్రిస్పీగా అవుతాయి. చికెన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. కరివేపాకును కూడా నీట్గా కడిగి క్లాత్తో తడి లేకుండా తుడిచిన తర్వాత ఆయిల్లోకి తీసుకొని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని చికెన్ 65తో సర్వ్ చేసుకోండి. ఇలాగే మిగతా చికెన్ని కూడా ఫ్రై చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. స్ట్రీట్ స్టైల్లో సేమ్ టేస్ట్తో ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. క్రిస్పీగా చికెన్ 65 చేయాలన్నప్పుడు ఈ ప్రాసెస్లో చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.